Write down next question. A can complete a journey in 10 hours. He travel first half of journey at the rate of 21 km per hour and second half of rate of 24 km per hour. Find the total journey in kilometers. Find the total kilometers in journey. సో మొత్తం కిలోమీటర్లు కనుక్కోమంటాడు. ఏం చెప్తానండి, ఏ అనేవాడు 10 గంటల్లో ఒక జర్నీని కంప్లీట్ చేసిందట. అందులో సగం దూరాన్ని ఏమో 21 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో రెండో సగాన్ని ఏమో 24 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో జర్నీ చేసిందట. అయితే మొత్తం దూరం ఎంత అని అడుగుతాడు. అంటే దూరం అడుగుతాడు కాబట్టి దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. అయితే వేగం కాడికి వచ్చేసరికి ఇక్కడ కొంత దూరం ప్రయాణించండి, సగ దూరం ఇక్కడ నుంచి ఇక్కడికి టైం తీసుకున్నట్టయితే ఈ హాఫ్ ఆఫ్ జర్నీ అండ్ ఈ హాఫ్ ఆఫ్ జర్నీ ఇది ఎంత దూరం ఉన్నదో ఈ అంత దూరం. ఈ దూరాన్ని 21 kmph వేగంతో ప్రయాణించిండట. ఈ దూరాన్ని ఏమో 24 kmph వేగంతో ప్రయాణించిండట. సో ఈ దూరాన్ని 21 kmph, ఈ దూరాన్ని 24 kmph వేగంతో ప్రయాణించండు. సో ఇందులో ప్రతిక్షేపించినట్టయితే అంటే దూరం సమానంగా ఉన్నప్పుడు సగటు వేగం అనేది ఎలా ఉంటుంది, హరాత్మక శ్రేణిలో 2xy/x+y అనే రూపంలో ఉంటుంది. దెన్ సబ్స్టిట్యూట్ చేసినట్టయితే దూరము d ఈజ్ ఈక్వల్ టు 2 × 21 × 24/21 + 24 ఎంత 45. అయితే టైం ఎంత అంటాడు 10 అవర్స్ ఇది. సో వేగము అనేది సాపేక్ష మన దూరం సమానంగా ఉన్నటువంటి సగటు వేగాన్ని తీసుకోవాలి. సో దూరము ఈజ్ ఈక్వల్ టు సగటు వేగము ఇంటూ కాలం. సో దెన్ మనం సింప్లిఫై చేసినట్టయితే దేంతో పోతుంది, 3 1 3 1 3 5 15 3 ఏళ్ళు 21 3 ఏళ్ళు 21 ఇంకా 3 5 15 3 8 24 5 1 5 2 10 దేర్ఫోర్ 7 2 14 14 2 28 8 2 16 16 2 32 × 7. సో 7 2 14 4 1 7 3 21 224 కిలోమీటర్లు మొత్తం జర్నీ చేసినటువంటి డిస్టెన్స్. నెక్స్ట్, ఒకడు సమాన దూరాలను 3 km/h, 4 km/h, 5 km/h వేగాలతో మొత్తం 47 నిమిషాల కాలంలో ప్రయాణిస్తే కిలోమీటర్లో అతడు పోయిన మొత్తం దూరం ఎంత? వన్స్ అగైన్, ఒకడు తన సమాన దూరాలను 3 kmph, 4 kmph, 5 kmph వేగాలతో మొత్తం 47 నిమిషాల కాలంలో ప్రయాణం చేస్తే కిలోమీటర్లలో అతడు పోయిన మొత్తం దూరం ఎంత? ఈసారి సమాన దూరాలు అని చెప్పేసి ఇచ్చాడు, 3 రకాల వేగాలు ఇచ్చాడు. సో ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం, హరాత్మక శ్రేణిలో 3 వేగాలు ఇచ్చినప్పుడు సగటు వేగం అనుకోవడానికి 3 సో ఇక్కడ ముందు మనం ఎలాంటి వేగాలు ఇచ్చాడో చూద్దాం, దూరాలు. సో 3 డిస్టెన్స్, ఈక్వల్ డిస్టెన్స్ 1/3 1/3 1/3. ఇక 3 సమాన డిస్టెన్స్. మొదటి దూరాన్ని ఏమో 3 kmph వేగంతో వెళ్ళిండట, తర్వాత ఏమో 4 kmph వేగంతో వెళ్ళిండట, తర్వాత ఏమో 5 kmph వేగంతో వెళ్ళినట 5 kmph వేగంతో వెళ్ళినట. ఇది ప్రయాణించినటువంటి విధానం. సో ఇక్కడ సగటు వేగం అనుకోవడానికి ఫార్ములా ఏంటి, 3/1/x + 1/y + 1/z. సో ఇక్కడ మనం ఫార్ములా, సో సగటు వేగం మొత్తానికి కనుక్కోమనేది దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. కానీ ఈ వేగం ప్లేస్లో ఏమొస్తుంది, హరాత్మక శ్రేణిలో ఉన్నటువంటి 3 వేగాలు ఇచ్చిన సందర్భంలో సగటు వేగం అనుకోవటం. దట్ ఈస్ 3/1/3x, దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ y, దిస్ ఈజ్ z, ప్లస్ 1/4 ప్లస్ 1/5 ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, టైం వచ్చేసి 47 నిమిషాలు. 47 మరి ఇవన్నీ అవర్స్లలో ఇచ్చాడు, km/hలో ఇచ్చాడు, దీన్ని నిమిషాల్లో ఇచ్చాడు. కాబట్టి దీన్ని కూడా గంటల్లోకి చేంజ్ చేస్తే /60, నిమిషాలని గంటల్లోకి చేంజ్ చేయాలంటే /60 అని రాయాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1/3 1/4 1/5 ఎల్సిఎం 3 4 5ల ఎల్సిఎం ఎంతండి 60. 3 4 12 12 5 60 ఎల్సిఎం. 3 ఎన్నిసార్లు పోతుంది 20 సార్లు ప్లస్
4 15 సార్లు ప్లస్ 5 12 సార్లు పైన ఏముందండి 3 ఇంటూ 47/60. ఈ వాల్యూ పైకి పోతే 3/1 ఇంటూ 20 ప్లస్ 15 35 ప్లస్ 12 47/60 పైకి పోతే 60/47 ఇంటూ ఇక్కడ 47/60 ఉంది. then 47 get cancel, 60 get cancel, that ఆన్సర్ 3 కిలోమీటర్స్. 3 కిలోమీటర్ల దూరము మాత్రమే. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. రైట్, రైట్ డౌన్. బి కంటే ఏ ఎక్కువ వేగము. బి కంటే ఏకు వేగము ఎక్కువ. ఇద్దరు 24 కిలోమీటర్లు నడిచారు. 24 కిలోమీటర్లు నడిచారు. వారి వేగాల మొత్తం 7 km/h. వారు తీసుకున్న కాలాల మొత్తం 14 అవర్స్. అప్పుడు ఏ వేగము ఎంత? వన్స్ అగైన్ ప్రాబ్లం చూడండి. బి కంటే ఏకు వేగము ఎక్కువ. ఇద్దరు 24 కిలోమీటర్లు నడిచారు. 24 కిలోమీటర్లు నడిచారు. వారి వేగాల మొత్తం 7 km/h. వారి వేగాల మొత్తం 7 km/h. వారు తీసుకున్న కాలాల మొత్తం 14 గంటలు. అప్పుడు ఏ వేగము ఎంత? రైట్, ఇక్కడ చూడండి. వారి వేగాల మొత్తం ఏమంటాడు? 7 km/h అట. వేగాల మొత్తం, ఇద్దరి వేగాల మొత్తం 7 km/h. ఇందులో ఒకటి వేగం మనకి తెలియదు ఎక్స్ అనుకుంటే, ఇంకొకటి వేగం ఎక్స్ మైనస్ 7 - x కిలోమీటర్స్ అవుతుంది. 7 - x km/h. x km/h. సో ఒక వ్యక్తి ఇది ఏ, ఇది బి అనుకుందాం. సో అంతేనా? ఏ కంటే బి కంటే ఏకు వేగం ఎక్కువ ఉంటుంది అన్నాడు. సో మనం ఆ విలువ ఎంత అనేది కనుక్కుందాం. రైట్, సో ఇప్పుడు ఇద్దరు ఏం కనుక్కోమంటుండు? ఇక్కడ మొత్తానికి వేగం కనుక్కోమంటుండు. వేగము ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? దూరము బై కాలం. సో ప్రతిక్షేపిస్తే 24 కిలోమీటర్ల దూరాన్ని ఎంత వేగంతో ప్రయాణిస్తాడు? x km/h వేగంతో ప్రయాణిస్తాడు. ప్లస్ ఇంకొకడు 24 కిలోమీటర్ల దూరాన్ని 7 - x km/h వేగంతో ప్రయాణిస్తాడు. 7 - x కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాడు. ఈ ఇద్దరికి పట్టిన మొత్తం సమయం 14 అవర్స్. 14 గంటలు, అవర్స్. రైట్, సో దీన్ని సింప్లిఫై చేస్తే 24 కామన్ తీయండి. 24 కామన్ తీస్తే 1/x ప్లస్ 1/7 - x ఈజ్ ఈక్వల్ టు 14. సో 12 ఏళ్ళు, 2 12 24, 2 ఏళ్ళు 14. 7 - x ప్లస్ x బై x ఇంటూ 7 - x. సో ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు 7/12. ఈ ఇంటూలో 12 అడిగిపోతే బై అవుతుంది. 7/12. సో ఇక్కడ -x ప్లస్ x గెట్ క్యాన్సిల్, 7కి 7 క్యాన్సిల్. దేర్ ఫోర్ ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టయితే x ఇంటూ 7 - x ఈజ్ ఈక్వల్ టు, దీన్ని 4 × 3 అని రాయొచ్చు. 12 అనేదాన్ని 4 × 3 అని రాస్తే ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో త్రూ ఆప్షన్స్ ఏమున్నాయి? ఆప్షన్ ఏ 3 km/h, ఆప్షన్ బి 4 km/h, ఆప్షన్ సి 5 km/h, ఆప్షన్ డి 7 km/h. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 4ని ప్రతిక్షేపిస్తే 4 × 7 - 4 3. దేర్ ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని తీసుకోవచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 km/h. దెన్ ఆన్సర్ బి. సో చాలా ఇంపార్టెంట్ బిట్టు, జాగ్రత్తగా ఫైండ్ చేయండి. రెండు కాలాల మొత్తం T1 + T2 ఈజ్ ఈక్వల్ టు 14, లైక్ దిస్ ఈజ్ ఈక్వల్ టు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. ఒకడు P నుంచి Qకు
ఒకడు పి నుంచి క్యూకు 40 మైల్ పర్ అవర్ వేగంతో వెళ్ళి ఒకడు పి నుంచి క్యూకు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఒకడు పి నుంచి క్యూకు 40 మైల్ పర్ అవర్ వేగంతో వెళ్ళి తిరుగు ప్రయాణంలో వేగం 50% పెంచాడు. రెండు ప్రయాణాలకు కలిపి అతని సగటు వేగం ఎంత? వన్స్ అగైన్, ఒకడు పి నుంచి క్యూకు 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో వెళ్ళి తిరుగు ప్రయాణంలో వేగం 50% పెంచాడు. తిరుగు ప్రయాణంలో వేగం 50% పెంచాడు. రెండు ప్రయాణాలకు కలిపి అతని సగటు వేగం ఎంత? పి నుంచి క్యూకి పోయిండట 40 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో పోయేటప్పుడు మరి వచ్చేటప్పుడు ఏం చేసిండు? వేగాన్ని 50% పెంచిండు. మరి అంటే 40లో 50% అంటే ఎంతండి? 51 52, 2 1 2 20 అంటే 20 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ పెంచిండు. సో 20 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ ఇక్కడ కలిపితే 40 + 20 వచ్చేటప్పుడు స్పీడు 60 కిలోమీటర్ పర్ అవర్. సో దూరం సమానంగా ఉంది కాబట్టి సగటు వేగం హరాత్మక శ్రేణిలో ఉంటుంది. దేర్ఫోర్ సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 2 × 40 × 60/100. దెన్ 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 2 4 8, 6 4 24, 24 2 48, 48 కిలోమీటర్ పర్ అవర్ అనేది సగటు వేగాన్ని తెలియజేస్తుంది. రైట్. దెన్ నెక్స్ట్ ప్రాబ్లం. ఒకడు ఏ నుంచి బయలుదేరి 250 మైళ్ళ దూరంలోని బీను 5:30 గంటల్లో చేరాడు. అతడు 4:30 గంటల్లో తిరిగి వచ్చాడు. అతని సగటు వేగము ఎంత? ఏ నుంచి బయలుదేరి 250 మైళ్ళ దూరంలోని బీను 5:30 గంటల్లో చేరాడు. అతడు 4:30 గంటల్లో తిరిగి వచ్చాడు. అతని సగటు వేగము ఎంత? సో కాలము ఇచ్చినప్పుడు సగటు వేగం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటండి? v ఈజ్ ఈక్వల్ టు d1 + d2/t1 + t2. సో సగటు వేగం కనుక్కోమన్నప్పుడు కాలాలు ఇచ్చి సగటు వేగం కనుక్కున్నప్పుడు ఫార్ములా v = d1 + d2/t1 + t2. ఇక్కడ మొదటి d1 ఏంటి? 250 కిలోమీటర్లు. d2 కూడా ఏంటి? 250, అదే మైల్స్. సో t1 ఈజ్ ఈక్వల్ టు 5:30 గంటలు. t1 ఈజ్ ఈక్వల్ టు మొదట ఎంత టైం? 5:30 గంటలు, 5.5 అవర్స్. వచ్చేటప్పుడు ఎంత? 4.5 అవర్స్. సో మొత్తం యాడ్ చేస్తే 500/5.5 4 and 10 అవర్స్. ఇది మైల్ పర్ అవర్, మైల్స్ బై అవర్. దెన్ అవర్ 0 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? 50 మైల్స్ పర్ అవర్, mph 50 మైల్ పర్ అవర్. అండ్ స్పీడ్ ఎంత? 50 మైల్ పర్ అవర్. ఇక్కడ మైల్స్ 500 మైల్స్ బై 10 అవర్స్. దెన్ 50 మైల్స్ పర్ అవర్ స్పీడ్. రైట్, చాలా ఇంపార్టెంట్ ఇది. కాలం ఇచ్చినప్పుడు సగటు వేగం కనుక్కోవడానికి. నెక్స్ట్, ఒక బాలుడు ఇంటి నుంచి స్కూలుకు 3 కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ తిరిగి ఇంటికి 2 కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ వస్తాడు. అతడు వెళ్ళి రావడానికి 5 గంటలు పడితే స్కూలుకు ఇంటికి మధ్య దూరం ఎంత? వన్స్ అగైన్, ఒక బాలుడు ఇంటి నుంచి స్కూలుకు 3 కిలోమీటర్ పర్ అవర్ వేగంతోనూ తిరిగి
ఇంటికి 2 km/h వేగంతోనూ వస్తాడు. అతడు వెళ్ళి రావడానికి 5 గంటలు పడితే స్కూలుకు ఇంటికి మధ్య గల దూరం ఎంత? సో దూరం కనుక్కోమంటాడు. దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం. సో ఇక్కడ బాలుడు అనేవాడు స్కూలుకు పోయిండట. సో తిరిగి వచ్చిండట. స్కూల్కి పోయేటప్పుడు ఏమో 2 km/h మెయింటైన్ చేసిందట స్పీడ్ని, వచ్చేటప్పుడేమో 3 km/h మెయింటైన్ చేసి వచ్చిందట. రైటా? సో పోయేటప్పుడేమో 2 km/hతో పోయిందట, వచ్చేటప్పుడేమో 3 km/h వేగంతో వచ్చిందట. సో దీన్ని మనం క్యాల్కులేట్ చేద్దాం. ఇప్పుడు ఈ మొత్తానికి 5 గంటల సమయం పట్టిందట. సో దూరం సమానంగా ఉంది కాబట్టి సగటు వేగం తీసుకోవాలి. వేగం ప్లేస్లో సగటు వేగం ఏంటి? d ఈజ్ ఈక్వల్ టు ఇలా రాసుకోవచ్చు, 2v1 v2/2 v1 ప్లస్ v2 ఇంటూ టైం. సో 2xy/x+yలో v1 v2 వేగం 1 వేగం 2 అని తీసుకున్న అంతే. దీన్ని కన్ఫ్యూజ్ కాదు మళ్ళీ v1 v2 యాడ్ నుంచి వచ్చిందని చెప్పేసి. రైటా? రైట్. దెన్ 2 ఇంటూ 3/2 + 3 5. టోటల్గా టైం 5 hours. దెన్ 5 hours గెట్ క్యాన్సిల్. మిగిలింది ఎంత? సో 2 × 2 × 3 4 12. 2 4 4 12. టోటల్గా 12 kilometers. అప్ అండ్ డౌన్ 12 kilometers. కానీ ఆడ అడిగింది ఏంటి? స్కూల్ నుంచి ఇంటి నుంచి స్కూల్ ఎంత దూరంలో ఉందని అడిగింది కాబట్టి దీన్ని డివైడ్ చేయండి. అంటే రెండు మొత్తాల కలిపి పొయ్యి వచ్చేదానికి మొత్తం 12 kilometers. ఎందుకంటే మనకి రెండింటి వేగాల మొత్తాన్ని తీసుకున్నాం, సగటు వేగాన్ని తీసుకున్నాం కాబట్టి పొయ్యి వచ్చేదానికి మొత్తం స్పీడ్ తీసుకుంటున్నాం, మొత్తం దూరాన్ని తీసుకున్నాం. మొత్తం దూరం వచ్చేసి 12 kilometers. అంటే పోవటానికి ఎంత అంటే అందులో సగం 6 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. 6 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. రైట్. దెన్ నెక్స్ట్ ప్రాబ్లం. రైట్, చూడండి. ఒక రైలు సగటు వేగం పోయేటప్పుడు తిరుగు ప్రయాణం కన్నా 25% ఎక్కువ. ఒక రైలు సగటు వేగం పోయేటప్పుడు తిరుగు ప్రయాణంలో కన్నా 25% ఎక్కువ. చివరకు వెళ్ళిన చోట 1 గంట నిలబడి ఉంటుంది. రాను పోను కలిపి మొత్తం దూరం 800 కిలోమీటర్లు. 800 కిలోమీటర్లను 17 గంటలలో పూర్తి చేస్తుంది. వెళ్ళేటప్పుడు రైలు వేగం ఎంత? వన్స్ అగైన్ మళ్ళొక్క చూడండి. ఒక రైలు సగటు వేగం పోయేటప్పుడు తిరుగు ప్రయాణంలో కన్నా 25% ఎక్కువ. చివరకు వెళ్ళిన చోట 1 గంట నిలబడి ఉంటుంది. రాను పోను కలిపి మొత్తం దూరం 800 కిలోమీటర్లు. రాను పోను మొత్తం దూరం 800 కిలోమీటర్లను 17 గంటల్లో పూర్తి చేస్తుంది. వెళ్ళేటప్పటి రైలు వేగము ఎంత? రైట్, చూడండి. రైలు సో వెళ్ళేటప్పుడట 25% ఎక్కువ స్పీడ్ ఉంటుందట. అంటే 25% అన్నాడు కాబట్టి మనం శాతాల్లోనే ప్రాబ్లం తీసుకుందాం. సో వచ్చేటప్పుడు 100% అనుకుంటే పోయేటప్పుడు ఏమవుతుంది? 125% అవుతుంది. ఎందుకంటే 25% ఎక్కువ కాబట్టి. తెలియని విలువని సింప్లిఫై చేస్తే 25 4 25 5 ఎక్స్ అనుకున్నట్టే పోయేటప్పుడు 5x, వచ్చేటప్పుడు 4x. ఎక్స్ అనుకుందాం. దిస్ ఈజ్ 5x అండ్ దిస్ ఈజ్ 4x. ఇది వచ్చేటప్పుడు, ఇది పోయేటప్పుడు. సో దూరం సమానం కాబట్టి సగటు వేగం అనుకున్నాం. సగటు వేగం 2 × 2xy/x+y. మళ్ళీ ప్రతిసారి నేను ఫార్ములా రాయట్లేదు. 4x/9x. టైం ఎంత? 17 hours. రెండింటికి గాను పట్టిన టైం 17 hours. మొత్తం దూరం ఎంత? దూరం ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు 8. దూరం ఎంత అంటాడు సార్?
800 కిలోమీటర్ల దూరం, 800 కిలోమీటర్ల దూరం. రైట్. సో సింప్లిఫై చేయండి. మరి ఏమేం చేయొచ్చు? 2 1 2 4, 4 1 400, 5 1 5 20. దేర్ఫోర్ ఒక ఎక్స్కి ఒక ఎక్స్ కామన్ పోతే మిగిలింది ఏంటి? ఎక్స్ ఇంటూ 17x/9 ఈజ్ ఈక్వల్ టు 20. 17x/9 ఈజ్ ఈక్వల్ టు 20. దెన్ x ఈజ్ ఈక్వల్ టు 180/17. x ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 180/17. అయితే మనకి కావాల్సింది ఏంటి? ఏం కనుక్కోమంటాను మరి ఈ ప్రాబ్లంలో? సో ఇక్కడ చూడండి ఒక్కసారి క్వశ్చను, అది చూడండి క్లియర్గా. సారీ, 1 గంట వెయిట్ చేస్తుంది. మొత్తం జర్నీ 17 అవర్స్. ఈ 17 అవర్లో 1 గంట వెయిట్ చేస్తుంది కాబట్టి తీసేస్తే అది ట్రావెల్ చేసిన టైము 16 అవర్స్. ట్రావెల్ చేసిన టైము 16 అవర్స్. దేర్ఫోర్ మనం దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. సో వేగం ఇప్పుడు చూడండి వస్తుంది. దెన్ 5x ఇంటూ 4x ఇంటూ 2 కదా, ఇంటూ 2xy/x+y 9x ఇంటూ టైమ్ 16 అవర్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 800 కిలోమీటర్స్. సో 2 1 2 4, ఇంకా 4 1 400, 5 1 5 20. సో 4 4 16, 4 5 20. దేర్ఫోర్ ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 అడిపోతే 9 5 45/4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 45/4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 45/4. అయితే ఏం కనుక్కోమంటాడు ఫైనల్గా క్వశ్చన్లో? వెళ్ళేటప్పటి రైలు వేగం ఎంత? వెళ్ళేటప్పుడు రైలు వేగం ఎంత? 5x. వెళ్ళేటప్పటి రైలు వేగం ఈజ్ ఈక్వల్ టు 5x. దెన్ 5 ఇంటూ ఎక్స్ అంటే ఎంత వచ్చింది మనకి? 45/4. సో 5 4 20, 5 5 25, 225/4. సో 4 5 20, 2 మిగిలిన 4 6 24.142 8, 4 5 20. దెన్ 56.25 km/h. ఇది వెళ్ళేటప్పటి స్పీడ్ 56.25 కిలోమీటర్స్. రైట్, దిస్ ఈజ్ ద బేసిక్. ఏమంటాడు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూడండి. ఒక రైలు సగటు వేగం పోయేటప్పుడు తిరుగు ప్రయాణం కన్నా 25% ఎక్కువ. చివరకు వెళ్ళిన చోట 1 గంట నిలబడి ఉంటుంది. రాను పోను కలిపి మొత్తం దూరం 800 కిలోమీటర్లు 17 గంటల్లో పూర్తి చేస్తుంది. వెళ్ళేటప్పుడు రైలు వేగం ఎంత? సో ఇక్కడ వెళ్ళేటప్పుడు 25% ఎక్కువ అన్నాడు. శాతం అని ఇచ్చింది కాబట్టి వచ్చేటప్పుడు వేగాన్ని మనం 100% అనుకుంటే దీంతో దాన్ని కంపేర్ చేస్తుంది కాబట్టి దీన్ని 100% అనుకుంటే ఇది 125%. సో ఈ రెండింటిని సింప్లిఫై చేస్తే 5:4 వస్తుంది. సో మనకి వాటి వేగాలు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. పోయేటప్పుడు వేగం 5x, వచ్చేటప్పుడు వేగం 4x. సో దూరం సమానంగా ఉన్నది కాబట్టి సగటు వేగం అంటే దూరము ఈజ్ ఈక్వల్ టు వేగము ఇంటూ కాలం ఫార్ములా. సో మనకి దూరం సమానంగా ఉంది కాబట్టి సగటు వేగం 2xy/x+y ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. ఇందులో ప్రతిక్షేపించింది దీన్ని. సో కొట్టువేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? 45/4. అయితే వెళ్ళేటప్పుడు రైలు వేగం అంటే మీన్స్ 5x. దెన్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే 56.25 km/h. రైట్.